నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ బంధాలు, బంధుత్వాలు. రచన కట్టెకూల విద్యుల్లత గారు. మీరు కనుక మా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? రాఘవరావు గేట్ కేసి తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య విశాల పార్థివదేహం కేసి మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు నవ్వుతూ తుల్లుతూ తమ మధ్య తిరిగిన తన విశాల ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది మనసు. అయితే విశాల మరణించింది అన్న వార్త తెలిసి కూడా తమ బంధువర్గం వాళ్ళు ఎవరూ రాకపోవడం ఆయన మనసుని ఇంకా ఎక్కువగా బాధించేస్తోంది. లోపల నుంచి తన కొడుకుల మాటలు వినిపించాయి. పోన్లే, అమ్మ అలా నిద్రలోనే చనిపోయింది. ఏదో అనారోగ్యంతో హాస్పిటల్ డాక్టర్లు అంటూ తిరగక్కరలేకుండా అంది పెద్దవాడు గొంతు. అవునన్నయ్య, ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాటలా, బోలెడు డబ్బు ఖర్చు. ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికొస్తుంది అంటున్నాడు చిన్నోడు. చిచి, కన్నతల్లి మరణంలో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు తన కొడుకులు. ఎంత హేయమైన విషయం! బాధగా మూలిగింది మనసు. విశాల మొహం కేసి చూశాడు. నీవు నేర్పిన విద్యయే నీరదాక్ష అంటూ తనని చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా గతంలోకి జారిపోయాడు రాఘవరావు. ఏమంటే మీ పిన్నిగారి అబ్బాయి పెళ్ళి, పాపం మరీ మరీ పిలిచారు, వెళ్ళకపోతే బాగుండదండి, వెళ్ళి వద్దామంది విశాల. చూడిప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే దగ్గర బంధువులం గనక పిన్నికి బాబాయికి, పెళ్లి కొడుకుకి అందరికీ బట్టలు కొనాలి. బోల్డ్ ఖర్చు. ఆ డబ్బే ఉంటే మరో అవసరానికి పనికొస్తుంది. అసలే పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి బోలెడన్ని కొనాల్సి ఉంటుంది. ఒంటి చేతి సంపాదన. నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు అన్నాడు తను. అది కాదండి, ఖర్చు అనుకుని మన వాళ్ల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్ళకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయండి? విశాల, నన్ను విసిగించకు. బంధుత్వాలు కాదు, నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ల బాగు కోసమే ఉండాలని నా తాపత్రయం, అర్థం చేసుకో. ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపేయి అన్నాడు చిరాకుగా. పాపం విశాల మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. తన పిల్లల భవిష్యత్తు అన్న తాపత్రయమే ఇంధనంగా తన బతుకుబండిని నడిపాడు. బ్యాంకులో క్లర్క్గా మొదలైన జీవితం గబగబా ముందుకు సాగుతూ ఒక 5 సంవత్సరాలలో ఆఫీసర్ హోదాలోకి వచ్చింది. పిల్లల చదువులు పెరిగి వాళ్ల చదివే స్కూల్ మారింది. అలా ఖర్చు పెరిగింది. తన మనస్తత్వం మారలేదు. ఏమండి, మా బాబాయ్ చనిపోయాడట. నాన్న ఫోన్ చేశారు. మనం చూడటానికి వెళ్ళకపోతే బాగుండదు. మా బాబాయి పాపం మన పెళ్లికి వచ్చి నాన్నకు సహాయం కోసం 10 రోజులు ఉన్నాడు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదండి. ఆఫీస్ నుంచి రాగానే కళ్ళనీళ్లతో చెప్తున్న విశాలని చూసి కోపం ముంచుకొచ్చింది రాఘవరావుకి. విశాల, ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి. అది తెలిసి నువ్విలా మాట్లాడటం ఏమన్నా బాగుందా? ఇప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా. ఇప్పుడు అంత దూరం బెంగళూరు వెళ్ళాలంటే ఎంత ఖర్చు? 3-4 రోజులు వెళ్తే పిల్లల చదువులకు ఎంత ఇబ్బంది? ఇవన్నీ ఆలోచించావా అంటూ భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. పాపం, అవకాశం దొరికినప్పుడల్లా తనకి బంధుత్వాల గురించి, నలుగురితో బంధం ఉండవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేది విశాల. కొన్ని సందర్భాల్లో డబ్బు కన్నానా అనే మనిషి అవసరం ఎంత ఉంటుందో ఇప్పుడు మనం ఎవరితోనో సంబంధాలు ఉంచుకోకపోతే ఆ సమయంలో ఎంత చింతించాల్సి వస్తుందో చిలక్కి చెప్పినట్టు చెప్పింది. అప్పుడు తనకి ఎక్కలేదు మొద్దుబుర్ర. అప్పుడు తన దృష్టి అంతా తను, తన భార్య, తన పిల్లలు, వారి ఎదుగుదల అంతే. ఆలోచన లేదు. కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగుండా తన విశాల నిర్జీవంగా ఉన్నప్పుడు తన మనసు ఆమె చెప్పిన నా అనే ఆ ఒక్క వ్యక్తి కోసం వెతుకుతోంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. కానీ ఏం లాభం? ఇప్పుడు తన గతాన్ని మార్చలేడుగా. తనకే లేని బంధుత్వాలు, ప్రేమలు తన పిల్లలకెక్కడి నుంచి వస్తాయి? వాళ్ళని తను ఏనాడైనా ఎవరితోనైనా కలవనిస్తేనే కదా. గతాన్ని కాదుగాని భవిష్యత్తును ఖచ్చితంగా మార్చాలి. ఇకనైనా తను మారాలి. ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనం రేపు తన పిల్లలు అనుభవించకూడదు, గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవరావు. విశాల దశదిన కర్మలు పెద్ద ఆర్భాటం లేకుండానే గడిచిపోయాయి. వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. వారిలో కూడా చాలామంది ఆమె తరపువారు, మమకారం చంపుకోలేక వచ్చినవాళ్లు. మరికొంతమంది విశాల మంచితనం వల్ల, ఆ చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహబంధం వల్ల వచ్చినవాళ్లు. రాఘవ కొడుకులిద్దరికీ 1 సంవత్సరమే వ్యత్యాసం.
ఇద్దరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఒకేసారి పెళ్లిళ్ళు చేసి కొడుకులు, కోడళ్ళు సంతోషంగా కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది విశాల. ఆమె బతికుండగా ఆ కోరిక తీరలేదు. ఎన్నో సంబంధాలు చూసింది. తనకు నచ్చినవి విశాలకు నచ్చలేదు. విశాలకు నచ్చినవి తనకు నచ్చలేదు. ఇప్పుడు ఆ సంబంధాలలో విశాలకు నచ్చిన 2 సంబంధాలు మళ్ళీ చూశాడు రాఘారావు. అవి తనకు అప్పుడు సుతారము నచ్చలేదు. వాటిలో ఒకటి తన స్నేహితుడి కూతురు శ్రీవల్లి, ఇంకొకటి విశాల వాళ్ళ తరపు బంధువుల అమ్మాయి ఆరాధ్య. అమ్మాయిలిద్దరూ బాగా చదువుకున్నవారు, చాలా అందమైన వాళ్ళు కూడా. కానీ వాళ్ళిద్దరివి ఉమ్మడి కుటుంబాలే. అలాంటి కుటుంబంలో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ల ఇళ్లలో జరిగే ప్రతి చిన్న వేడుకకు వెళ్లేందుకు తన పిల్లల సంపాదన సరిపోతుందంటూ వాటిని తను తోసిపుచ్చాడు. ఇప్పుడు రాఘవరావు ఆ 2 అమ్మాయిలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరం పెళ్లి చేయకూడదు, కానీ ఈలోగా స్నేహం పేరుతో తను తన కొడుకులు తరచూ వాళ్ళని కలుస్తామని, తద్వారా తన కొడుకులకు ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే అతను తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఈ సంవత్సరం అంతా తన వైపున, భార్య వైపున ఉన్న బంధువర్గాన్ని కలవటం. తమ బంధువులలో 2-3 కుటుంబాల వారు ఆర్థిక స్థితి సరిగా లేని కారణంగా పిల్లలకు సరైన చదువు చెప్పించలేకపోతున్నారని, వాళ్లకు సాయం చేస్తే బాగుంటుందని విశాల చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రాఘవరావుకి. ఇప్పుడు నిజానికి తను ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు. కొడుకులు కూడా అంతే. కనుక ఇప్పుడు ఆ పని చేయడానికి పూనుకున్నాడు. దానివల్ల కొంతైనా బంధువులలో మంచి పేరు తెచ్చుకునేందుకు పునాది వేసుకోవచ్చు అని ఆలోచన. అలా ఒక 3 కుటుంబాలులోని 3 పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు. అలాగే తన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోని ప్రతి శుభ, అశుభ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవడం మొదలుపెట్టాడు. తను వెళ్లడమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులను కూడా బలవంతంగానైనా తీసుకువెళ్లడం చేశాడు. ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రితో వాదులాడటం, విసుక్కోవడం చేశారు. కానీ శ్రీవల్లి, ఆరాధ్యల పరిచయం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వస్తూ ఉండడం, అలా మనవాళ్ళు, బంధువులు అటు అందరూ కలిసి ఉండడంలోని ఆనందాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు తాము ఏమి కోల్పోయారో అర్థమవుతోంది వాళ్ళకి. అంతటితో ఆగలేదు రాఘవేంద్రరావు. తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి ఒకరోజు వెళ్ళి అక్కడి వారితో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ వాళ్లకు కావలసిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం లాంటి పనులు కూడా చేయడం మొదలుపెట్టాడు. అలా కేవలం తన బంధువులు అయిన వాళ్లే కాక ఇంకా పెద్దదైన విశాలమైన కుటుంబాన్ని పొందాడు. విశాల సంవత్సరికమైన వెంటనే పంతులుగారితో మాట్లాడి తన కొడుకుల పెళ్లిళ్లకు ముహూర్తం పెట్టించాడు. ఇప్పుడు అతని ఇంట్లో నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు ప్రతి వేడుక బోలెడు మంది బంధువులు, స్నేహితులతో కలకలలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మన చుట్టూ మన కుటుంబంతో పాటు మనవాళ్ళు అనే ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఉంటే అందులో ఎంత ధైర్యం, ఆనందం ఉంటుందో ఇప్పుడు అర్థమైంది రాఘవరావుకి. కళ్యాణ మండపం దగ్గర పెట్టిన ఫోటోలో నుంచి విశాల తనను చూస్తూ సంతోషంగా నిండు హృదయంతో నవ్వుతున్నట్లు అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవరావుకి. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.